యేసుక్రీస్తు అనేటటువంటి ఈ సత్య సువార్తకు ముఖ్యమైనది, మనకి బలమైనది పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యము, బలమైన కారణాలు. యేసుక్రీస్తు తన శిష్యులకు ఆదేశించిన ఆదేశం ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నేను మీకు సహకారిగా ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను అని చెప్పారు. నిజముగా ఈ 2000 సంవత్సరాల నుంచి గనక సువార్తలో యేసు ప్రభువే గనక లేకపోతే ఒక్క సువార్త కూడా ఎవ్వరూ ప్రకటించలేరు. మన మధ్యలో ఆయన ఆత్మ ఎప్పుడు తోడుగా ఉండి మనలను నడిపిస్తుంది. సువార్త అంటే మంచి వార్త. ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి మంచి వార్తలు ఉన్నాయి. వివాహము, గృహము, సంతానము, ఐశ్వర్యము, అనేకమైనటువంటి వార్తలు ఈ లోకంలో ఉన్నాయి. అవన్నీ కూడా సంతోషాన్ని కలిగించేవి. ఉద్యోగం వచ్చింది, పెళ్లి కుదిరింది, శుభవార్తలు అంటారు. కానీ ఈ లోక వార్తలు కాకుండా పరలోకము నుండి వచ్చిన సువార్త, ఇది దేవుడు మానవులకు పంపించినటువంటి సువార్త. ఏంటి ఈ సువార్తల సారాంశం ఏమిటంటే, పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనస్సు పొందండి అనేది ఈ సువార్తలో సారాంశం. పరలోక రాజ్యం అంటే ఏమిటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో అధికారంతో నడిపించేవన్నీ కూడా ఈ లోక రాజ్యాలు. ఈ లోక అధికారముతో ఉండేటటువంటివన్నీ కూడా ఈ లోక రాజ్యాలు. అంటే ఇక్కడ అధికారం మనుష్యులది, లోక సంబంధమైన అధికారం. వీళ్ళ మీద ఒక అధికారి ఉన్నాడు, లోకాధికారి, అతని పేరు అపవాది. కానీ ఈ సువార్త ప్రకటించే లోక అధికారి, లోకానికి సువార్తను పంపించిన అధికారం పరలోకానిది. పరలోకంలో అధికారి ఎవరంటే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం. పరలోకం నుండి వచ్చే అధికారం అంటే ఈ లోకాలన్నిటినీ కూడా పగలగొట్టే అధికారం దేవుని అధికారం. ఈ దేవుని అధికారంతో నియమించబడేటటువంటి రాజ్యం ఒకటి వస్తుంది అని దానియేలు 2వ అధ్యాయంలో చెప్తాడు. ఏంటి ఆ రాజ్యం యొక్క వివరాలు ఏంటంటే, ఈ రాజ్యము ఎన్నటికీ నాశనము లేనిది. ఇది 5 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 1,00,000 కోట్ల సంవత్సరాలు కాదు, ఎప్పుడు ఉండేటటువంటి రాజ్యం ఇది. దేవుని స్తోత్రం. ఈ ఎప్పుడు ఉండేటటువంటి రాజ్యానికి అధికారం ఎవరంటే ఎప్పుడు ఉండేటటువంటి యేసుక్రీస్తు ప్రభువు. మరి ఈ ఎప్పుడు ఉండేటటువంటి రాజ్యానికి ఎవరు అర్హులు అంటే, పరిశుద్ధులే రాజ్యము చేయుదురు అంటాడు. మరి పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే ఎవరు? అదే సువార్త సారాంశం. పరిశుద్ధుడు అనబడిన వాడు మానవ జాతిలో ఒక్కడును లేడు. అందరూ కూడా పాపమునకు లోనైన వారే. పాపము అంటే అర్థం ఏంటంటే, దేవుడికి వ్యతిరేకమైన చిన్న పని కూడా పాపమే. అందుచేత చిన్న విషయంలోని కూడా లోను కాకుండా ఉన్నటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఉదాహరణకి, చెట్టు పండు తినడం పాపమా? చెట్టు అక్కడ ఉంటే దాని పండు కోసుకుని తినడం పాపమా? చాలా విచిత్రంగా ఉంటుంది మనకి విషయం. చెట్టు ఉన్నది ఎందుకు, పండు ఉన్నది ఎందుకు? తినడానికే కదా. అయితే అక్కడ పాపము అని దేవుడు ఎందుకు అన్నాడు? చాలా మంది పాపం అన్న వెంటనే తాగుడు, జోదము, వ్యభిచారము,
తిరుగుబాటు, దౌర్జన్యాలు, హత్యలు ఇవన్నీ పాపాలు, ఖచ్చితంగా పాపాలే. కానీ మరి ఈ పాపము పెద్దగా పాపం కింద కనిపించదు మనకి. కానీ ఎందుచేత ఇది పాపం అయిందంటే దేవుడు వద్దన్న పని చేశారు గనక పాపము. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దేవుడు వద్దన్న పని చేయని వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ప్రతి ఒక్కరూ దేవుడు వద్దన్నది చేసేవారే. ఆ ఫోన్లో బొమ్మలు చూడొద్దంటే చిన్నపిల్ల కూడా ఇందాక బొమ్మ చూస్తానంటుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రతి విషయంలోనూ కూడా దేవుడు ఆజ్ఞను తప్పుతూ ఉన్నారు. ధనాపేక్ష అన్నింటిలోకి పాపం, అలంకారాలు పాపం, అన్నీ చేస్తున్నారు, ఏది మారడం లేదు. అంచేత పాపము లేని మానవుడు ఎవరు లేరు గనక మరి పరిశుద్ధులు రాజ్యం ఎలా చేస్తారు? పరిశుద్ధుడే లేనప్పుడు పరిశుద్ధుల రాజ్యం ఎలా ఉంటుంది? అందుచేత మానవులు ఎవ్వరు కూడా పరిశుద్ధులు కారు. మరి పరిశుద్ధులే రాజ్యాధికారం చేయుదురు అంటే అర్థం ఏమిటి? మరి ఆ రాజ్యంలోకి పరిశుద్ధులు తప్ప అపవిత్రులు రాకూడని రాజ్యము అన్నాడు దేవుడు. అపవిత్రులు అనబడిన వారు రాకూడని రాజ్యము. మరి అపవిత్రులు అనబడిన వారు రాకూడని రాజ్యం అంటే ఎలా కుదురుతుంది? కేవలం పవిత్రులే, పరిశుద్ధులే రాజ్యము చేయాలంటే ఎంతమంది ఆ రాజ్యములో ఉంటారు చెప్పనా? బైబిల్ ప్రకారం చూస్తే ఒక్కరు కూడా ఆ రాజ్యానికి వెళ్ళలేరు. దేవుని స్తుతి, హల్లెలూయా. ఒక్కరు కూడా ఆ రాజ్యానికి అర్హత కలిగిన వారు లేరు. మరి ఎలాగా? అందుకే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆ రాజ్యానికి అర్హులనుగా మనుషులను చెయ్యండి అని చెప్పాడు. ఎలా చేయగలడు యేసుక్రీస్తు? ఒక పాపిని పరిశుద్ధుడిగా ఎలా చేయగలడు? ఆయన బలియాగము ద్వారా మాత్రమే, ఆయన రక్తము ద్వారా మాత్రమే, ఆయన రక్షణ ద్వారా మాత్రమే. అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఆయన రక్తములో కడగబడిన వారు పరిశుద్ధులై అర్హత సంపాదిస్తారు. హల్లెలూయా. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడగబడి నేను రక్షణ పొందితిని, కడగబడి నేను రక్షణ పొందితిని. సంకటములన్నీయు తీరిపోయి సంహారదుతానను దాటిపోయి, సంకటములన్నీయు తీరిపోయి సంహారదుతానను దాటిపోయి, పలుకునెరింకా దాసుడగాను, పలుకునెరింకా దాసుడగాను, పరమాకారాలకు హక్కుదారుడం, పరమాకారాలకు హక్కుదారుడం. సంకటములన్నీయు తీరిపోయి సంహారదుతానను దాటిపోయి. దేవుడు రాజ్యంలోకి ఒక మానవుడు ఎలా అర్హత సంపాదించగలడు? దేవుడి రాజ్యంలోకి వెళ్ళటానికి మానవుడు పరిశుద్ధుడు ఎలాగా కాగలడు? ఒక మానవుడు ఎలాగ పరిశుద్ధుడు కాగలడు? అందుచేత ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాము. ఎలాగ పాపి దేవుని రాజ్యానికి అర్హత సంపాదించుకుంటున్నాడు అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించారు. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మాట మనకి మొదటి మాటగా కనిపిస్తుందంటే, మనము చచ్చిన వారమై ఉండగా. దేని వలనంటే అపరాధముల వలన పాపముల వలన. చెప్పండి. అంటే అపరాధము లేనివాడు పాపము లేనివాడు ప్రపంచంలో ఏ మానవుడైనా ఉన్నాడా? చెప్పండి. ఒక్కడును లేడు. దేవుని స్తోత్రం. ఒక్కడును లేడు. అందుచేత అపరాధముల చేత పాపము చేత మరణము పొందినటువంటి మనము, మరణించినటువంటి మనము, చనిపోయినటువంటి మనము. అంటే దాని అర్థం ఏంటంటే, మనం బతికి ఉన్న వారం అన్న పేరే గాని మనం చనిపోయిన వారం. ఏ విధంగా అంటే, మన మీద అధికారము మరణానికి మాత్రమే ఉంది, జీవానికి మన మీద అధికారం లేదు. ఎందుచేత అంటే ఈ లోకంలో జీవించే ప్రతి మానవుడు కూడా చనిపోయేవాడే. అంటే మరణానికి లోనైన వాడే, పాపానికి లోనైన వాడే, పాతాళానికి లోనైన వాడే. అంటే ఖచ్చితంగా మానవుడు పాపంలో ఉండి చనిపోయిన వాడు ఖచ్చితంగా వెళ్ళేది పాతాళానికి, నరకానికి. వాడు ఎంత గొప్పవాడవని, ఎంత ఆస్తి గలవాడవని, ఎంత అందమైన వాడవని, ఎంత తెలివి గలవాడవని, ఎంత పెద్ద పెద్ద కులము గలవాడవని, ఏదైనా అవని, వాడు వెళ్ళేది పాతాళానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా పాతాళానికే. పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. పాతాళానికి వెళ్ళవలసిందే, నరకానికి వెళ్ళవలసిందే. అందుచేత ఇక్కడ చూస్తే, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత చచ్చిన వారై ఉండగా. అంటే ఎలా ఉన్నారు ప్రజలు? అందరూ చెప్తారు, చచ్చిన వారై ఉండగా. అంటే బతికే ఉన్నారు కానీ ఎవరాళ్ళు? చనిపోయిన వారు. చనిపోయిన వారు అంటే మనం రక్షణ లేని వారం అనుకోండి, పాపములో ఉన్నవారు అనుకోండి, ఏం మాట్లాడుకోవాలో తెలుసండి? వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకోవాలో తెలుసా? నువ్వు నడు, నేను వస్తాను, మరిద్దరం కలుసుకునేది పాతాళం, అగ్నిగుండం అని మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. అదే పరిశుద్ధులు మాట్లాడుకునే మాటలు ఏంటో తెలుసా? మనం అక్కడ పరలోకములో కలుసుకుందాము. దేవుని స్తోత్రం. చూసారండి, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన. ఆయన అంటే ఎవరండి? చెప్పాలి అందరూ. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తా? చెప్పాలి ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. దేవుని స్తోత్రం. ఏంటండి క్రీస్తుతోటి ఎలా బ్రతికించాడు? క్రీస్తుతోటి ఎలా బ్రతికించాడు? అదే రోమా 6లో రాస్తాడు పౌలు. బాప్తిస్వమందు మీరు ఆయనతో పాతి పెట్టబడి దేవుని ప్రభావమందు విశ్వసించుట చేత క్రీస్తుని లేపిన దేవుని యందు విశ్వాసం ఉంచి క్రీస్తుతో కూడా మీరు తిరిగి లేచితిరి. దేవుని స్తోత్రం. బాప్తిస్వంలో ఉండే అర్థం ఏమిటంటే, పాస్టర్ గారు అతని తల మీద చెయ్యేసి ప్రార్థన చేసి నీటిలో ముంచి లేపడానికి అర్థం ఏమిటంటే, నీటిలో ముంచినప్పుడు నీ పాపాలన్నీ పాతాళానికి వెళ్ళిపోతున్నాయి, తిరిగి లేచినప్పుడు నువ్వు దేవుడిలో పరలోక సంబంధిగా లేస్తున్నావు. దేవుని స్తోత్రం. అంటే నీకు అర్థం తెలుసా? యేసుక్రీస్తు అనేటటువంటి గొర్రె పిల్ల మీదకి నీ పాపాల మూట వెళ్ళిపోతుంది. అంచేత నువ్వు సత్యాన్ని గ్రహిస్తే, యథార్థాన్ని గ్రహిస్తే మళ్ళీ మూటలు కట్టొద్దు, ఇంకా మళ్ళీ మూటలు సిద్ధం చేసుకోవద్దు, ఇంకా మళ్ళీ నీ మూటలు మోసుకెళ్తానికి ఎవరు లేరు. ఇంకా ఒకేసారి రక్షణ, ఒకేసారి బాప్తిస్తం, ఒక్కసారి క్షమాపణ. బాప్తిస్తం పొంది, రక్షణ పొంది, అబద్ధాలు, పాపపు పనులు, తప్పుడు పనులు, మరి భయంకరమైన పనులు చేసేవారికి
దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన తర్వాత పాపం చేసే వారికి హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టమైనటువంటి ఆ విషయాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, ఖచ్చితంగా ఇది పాటించని వారు వెళ్ళేది నరకానికి. మీరవనే నేనవని ఎవరైనా అవనమండి. నీకు అర్థమైందా? నీ పాపము మూట నీటిలో మునిగిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత మరలా ఒక మూట నువ్వు సిద్ధం చేసుకుంటే నీకు జరిగేది ఏంటంటే 26వ వచనం 10వ అధ్యాయం, అందరూ రక్షణ పొందిన వారు జాగ్రత్తగా వినాలి ఈ సువార్త. మనము సత్యంను గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు. ఎందుకంటే రక్షణ పొందేటప్పుడే చెప్పాడు దేవుడు నీకు, ఇంకా నీ పాపాలన్నీ తీసివేయబడుతున్నాయి, మళ్ళీ పాపం చేయొద్దని రక్షణ పొందమంటున్నాడు. నేను పాపములు ఒప్పుకొని రక్షణ పొందుచుండిరి. బాప్తిస్మం అంటే ఏదో తేలికైన కార్యక్రమం కాదు, ఏడాగోళం కార్యక్రమం కాదు, ఏదో సరదా కార్యక్రమం కాదు. అది పరలోకంలో దేవుడు జీవ గ్రంథంలో నీ పేరు రాసుకుంటున్నాడు బాప్తిస్మం పొందినప్పుడు. తర్వాత అయ్యే బూతులు, అయ్యే విమర్శలు, అయ్యే గొడవలు, అయ్యే విధానాల్లో నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు నరకానికి, అంటే ఎలాంటి నరకానికి చెప్పు? బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల. చదువు. బలి ఇకను ఉండదు కానీ ఇంకా లేదు, న్యాయపు ఇంకా లేదు. చెప్పండి అందరూ, చెప్పు. ఇంకా లేదు. ఏమి లేదు? పాప క్షమాపణ లేదు, బాప్తిస్మము లేదు. దేవుని స్తోత్రం. ఏమన్నా అంతేనా? ఇంకా లేదు, ఇంకా లేదు. దేవుని స్తోత్రం. చదువు. న్యాయపు తీర్పునకు ఇంకా నీకు తీర్పే, ఇంకా నీకు తీర్పే. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఇంకా నీకు సంతోషం పోయింది, ఆనందం పోయింది, హృదయానందం పోయింది. యేసు క్రీస్తులో రక్షణ పొందిన తర్వాత పాపం చేస్తున్న వారికి హృదయానందం పోయింది. దేవుడు సన్నిధి వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయాడు. మరి అంత తేలిగ్గా తీసుకెళ్ళి నేను కోట్ల సంవత్సరాల రాజ్యంలో తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తాడు యేసుక్రీస్తు ప్రక్కనే. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించు కొనెదరుగా వారే సమస్తము, వారే సమస్తము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. యేసు శిష్యులతో పలికే తిరిగి వస్తున్నది, సిద్ధపరచిన స్థలమున నేనున్న చోట మీరుండా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. యెహోవా యేసునితో నడుచు ప్రత్యేక పౌరులు మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ప్రభు చెప్తున్నాను. యేసుక్రీస్తు ఎవరిని తీసుకెళ్తానికి వస్తాడు? అందరూ ఒక్కసారి ఏకకంఠంతో చెప్పండి. అందరూ
ఓడిపోయిన వాళ్ళు ఎవరు? ఓడిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? మళ్ళీ పాపము చేసేవారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాపం అంటే ఏంటి చెప్పండి? తాగుడా, వ్యభిచారమా, జూదమా, డబ్బులు పిచ్చా? చెప్పండి. పాపం అంటే ఏంటిందా చెప్పాను? దేవుడు మాటకి ఎదిరించి జీవించే ప్రతి జీవితం పాపంలోనే ఉంది. దేవుని స్తోత్రం. తెలుసా మీకు? దేవుడు చిత్తం కానటువంటి మాటలు, చూపులు, చేతలు ఉన్న వారందరూ పాపంలోనే ఉన్నారు. ఆ తాగుబోతుడు నరకానికి వెళ్తాడు, ఆ వ్యభిచారం చేసేది నరకానికి వెళ్తుంది, ఆ వెంకటాడేవాడు నరకానికి వెళ్తాడు, ఆ డబ్బులు తెచ్చాడు నరకానికి వెళ్తాడు అని అంటారు కదా. ఓ పాస్టర్ గారు చెప్తున్నారట, జాగ్మోహన్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు అంటే చర్చిలో నిలబడి, తాగేవాళ్ళు రాకండి, వ్యభిచారం చేసేవాళ్ళు రాకండి, డబ్బులు పిచ్చాడు రాకండి అన్నాడంట. అప్పుడు జాగ్మోహన్ గారు అన్నారంట, మారు మనసు పొందిన వాళ్ళు అందరూ ఆగిపోండి అని చెప్పవయ్యా, మారు మనసు పొందిన వాళ్ళు అందరూ ఆగిపోండి. పాస్టర్ గారు అన్నారంట, నేనే ఆగిపోవాలేమోనండి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందిన వాళ్ళు అందరూ ఏమైపోవాలట? ఆగిపోవాలి. దేవుని స్తోత్రం. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు యేసులాగా మంచి మనసు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు లాంటి మనస్సు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి? చెప్పాలి. రహస్య పాపములు, రహస్య మాటలు, రహస్య సంభాషణలు, రకరకాలైనటువంటి విచిత్రమైన జీవితాలు, తప్పుడు పనులు, ఎదుటి వాడిని హింసించడం, విమర్శించడం, ద్వేషించడం, కోపము కలిగి ఉండడం, గర్వం కలిగి ఉండడం, అసహ్యం దేవుడికి. ఇవన్నీ ఉంటే మీరు పరలోకి వెళ్ళిపోతారా? వెళ్ళరట, ఖచ్చితంగా వెళ్ళరట. దేవుని స్తోత్రం. మరి వెళ్ళనప్పుడు ఇవన్నీ పోయినట్టే కదా, ఇదంతా వ్యర్థమైపోయినట్టే కదా. అవును. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు చెప్పాలి. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియుకనను ఉండును. సాతానుని దహించేటటువంటి అగ్నిలోనికి నిన్ను పంపుతానంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిస్తాం. ఏ అగ్నిలో పంపుతాడు చెప్పండి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలంటే నువ్వు సాతాను గారిని దేవుడు కాల్చే అగ్నిలోనికి రక్షణ పొంది పాపం చేసేవాడిని పంపిస్తాడు. దేవుని స్తోత్రం. రక్షణ పొంది పాపం చేసేవాడిని సాతాను గారు కాలేటటువంటి అగ్నిలోనికి పంపిస్తాడు అని చెప్తున్నాడు పౌలు. యథేచ్ఛగా చేసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవించేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తున్నారు. వీళ్ళందరూ దేవుడి రాజ్యంలోకి వెళ్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన మాట ఎన్నటికీ మారదు, వెళ్ళరు. దేవుని స్తోత్రం. బుద్ధి గలవారే దేవుడి రాజ్యానికి వెళ్తారు, బుద్ధి లేని వారు వెళ్ళరు. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవారు ఎవరండి చెప్పండి? బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాళ్ళు ఎవరండి? బుద్ధి లేని వాళ్ళు. దేవుని స్తోత్రం. చెప్పండి, బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మాట్లాడరా? నరకాగ్ని గుండానికి. దేవుని స్తోత్రం. అని చేత మేము పరలోకి వెళ్తాం, మేము ఎక్కడికి వెళ్తాం. ఒకసారి ఒక కూటం పెట్టారు, ఆడు భయంకరమైన వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోయిన కాడు నన్ను వాక్యానికి కేకేశారు తణుకులో. ముందు ఒక పాస్టర్ గారు చాలా వాక్యం చెప్పేశారు. ఆడు భయంకరమైన వాడని అందరికీ తెలుసు. పరలోకంలో ఉన్నటువంటి ఈ సహోదరుడు, అతను వాక్యం అయిపోయింది. ఇస్రాయేల్ గారు లేకండి అన్నాడు, సరైన వాడు తీసుకెళ్ళండి అన్నాడు. అతడు పరలోకంలో ఉంటే మనం అందరం కింద ఉండాలి, మనం పరలోకంలో ఉంటే అతను కింద ఉండాలన్నాను నేను. దేవుని స్తోత్రం. మరంతే కదా. ఆ తాగుపోతాడు, ఆ తిరిగిపోతాడు, ఆ పనికి మాలినోడు,
కేవలం యేసు ప్రభు నమ్ముకున్నందువల్ల ఆడు ఇష్టం వచ్చాడు బ్రతికేసి చచ్చాడని ఆడు పరలోకంలో ఉన్నాడని పాస్టర్ గారు చెప్పేసి 4 మాసం ముక్కలు తినేసి 400 జేబులు పెట్టుకుని వెళ్ళిపోయే వాక్యాలు ఇశ్రాయేలు చెప్పడు. దేవుని స్తోత్రం. అతను పరలోకం ఉంటే మనం కిందకి వెళ్ళాలి, మనం పరలోకం ఉంటే అతను కిందకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే చెప్పారు పాస్టర్ గారు, కరెక్ట్గా చెప్పారు. అలాగే చెప్పాలి. అందుచేత నేను చెప్పేది చాలా స్పష్టంగా వినండి. ఇంత విలువైన రక్తంలో కొనబడి కడగబడినటువంటి మనము బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఎక్కడికి వెళ్తామండి? చెప్పాలి. పాపం అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. మీరు విపరీతమైన ధనాపేక్ష కలిగి ఉండటం కూడా పాపమే, విపరీతమైన లోకం మీద అపేక్ష కలిగి ఉండటం కూడా పాపమే. మరి వాళ్ళందరూ ఎందుకు అర్హత పోగొట్టుకుంటున్నారు? వాళ్ళలో మంచివాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారా? రక్షణ పొందని వారిలో మంచివాళ్ళు లేరా? కానీ మరి నిన్నెందుకు ప్రత్యేకంగా దేవుడు చూస్తున్నాడు? నిన్ను ఆయన రక్తంలో కడగబడి ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అంచేత ఎవరి కొరకు జీవించాలి? ఇక నీవు జీవించువారు ఇక మీదట వారి కొరకు కాక వారి కొరకు బలైన యేసు క్రీస్తు కొరకు జీవించవలెను. దేవుని స్తోత్రం. అర్థమైందా? అయ్యే జీవితాలు, అయ్యే అబద్ధాలు, అయ్యే పాపాలు, అయ్యే మోసాలు. మరి ఏం చేసావయ్యా? నేను రక్షణ పొందేశానండి. ఏం రక్షణ పొందావయ్యా నువ్వు? ఏ రక్షణ పొందావయ్యా? దేవుడు అంటున్నాడు తెలుసా? ఏంటో తెలుసా? నిషేధించిన రాయి మూలకు తల రాయి. ఈ రాయి ఎవరి మీద పడునో వారు తునాతునకలుగా, ఈ రాయి మీద పడిన వారు నలిగా ఆగుతారు. అదే రాయి పునాది రాయి అంటే సరైనటువంటి వారికి ఏమో అది పునాది రాయట. యేసుక్రీస్తులో సరిగ్గా లేని వారిని ఆ రాయి చితగొడుతుందంట. దేవుని స్తోత్రం. చూసారా మరి? ఆయనతో అంత సులువా? ఆయనతో జీవితం అంత సులువా? ఊరికే వచ్చేసి నేను యేసు ప్రభువుని నమ్మేసుకున్నానండి అంటే కుదురుతుందా? కుదరదండి. విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని. ఏ అగ్ని అండి? చెప్పాలి. తీక్షణమైన అగ్ని. చాలా భయంకరంగా ఉంటుందట అగ్ని. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన యెడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, పాపము చేసేవాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని కాళ్ళతో తొక్కుతున్నాడంట. రక్షణ పొందిన తర్వాత పాపము చేసేవాడు యేసుక్రీస్తుని తొక్కుతున్నాడంట కాళ్ళతోటి. యేసుక్రీస్తు పాదాల దగ్గర జీవించవలసిన నువ్వు ఆయన కాళ్ళతో తొక్కుతున్నావా? తర్వాత పాదముతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైన రక్తమును అపవిత్రం చేస్తావా? నీ కొరకు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని అపవిత్రముగా ఎంచుచున్నావా? చదువు. అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. తక్కువైన ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. ఎంత ఎక్కువైన దండనకి గుర్తుపెట్టుకోండి. అందుచేత దీని పేరేంటో తెలుసా? గొప్ప రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కుదరదండి. అందుకే సంఘం పలచబడిపోతుంది. సంఘాలు పలచబడిపోతాయి. ఆగలేరు సంఘంలో. ఒప్పుకోడు యేసు ప్రభు. ఇశ్రాయేలు కాదు, యేసు ప్రభు ఒప్పుకోడు. ఖచ్చితంగా ఉండవలసిందే. దేవుడు చెప్పింది చేయవలసిందే. లేదా నువ్వు వెళ్ళేది దండనకు, పాతాళానికి, అగ్నిగుండానికి. నీ పక్కన యేసుక్రీస్తు కాదు ఉండేది, అపవాది ఘట సర్పము నీ పక్కన ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది కదా మీకు అందరికి? పొరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై నీవు ప్రభు సన్నిధిని పొరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిని చేరుటకై నీవు ప్రభు
చెప్తుందంటే రక్షణ పొందిన వారు చనిపోయిన వారు, పాప విముక్తుడని తీర్పు పొందిన వారు, చనిపోయిన వారికి లోకం మీద వ్యామోహాలు ఉండకూడదు, లోక వ్యామోహాలు ఉండకూడదు, లోకం మీద పిచ్చి ఉండకూడదు. అందుకే దేవుడు అన్నాడు, యేసు సేవా కేంద్రంలో తీసేయండి అలంకారాలు అన్నాడు. తీయలేకపోయారు చాలా మంది. తీసేయండి అన్నాడు దేవుడు, ఆజ్ఞాపించాడు దేవుడు. ఆజ్ఞాతిక్రమణమే పాపం. ఇంకా వేసుకోవచ్చండి, వేసుకుని రావచ్చండి. చెప్తున్నాను, వాట్సాప్లో వినో. తీసిన తర్వాత వేసుకుంటే నీకు అర్హత లేదు మందిరంలోకి రావడానికి. వినో, దేవుని స్తోత్రం. ఉన్నవాడు తీయాల్సింది పోయి తీసినోడు వేసుకుని వస్తారు మందిరానికి. ఎంత ధైర్యం మీకు! కుదరదు, ఒప్పుకోడు దేవుడు. దేవుని ఆజ్ఞ పాటించవలసిందే. ప్రతి ఒక్కళ్ళు దేవుని మాట వినవలసిందే. ఇది ఇశ్రాయేలు ఆజ్ఞ కాదు, పరలోకపు దేవుని ఆజ్ఞ. దేవుని స్తోత్రం. పరలోకపు ఆజ్ఞను ధిక్కరించడానికి నువ్వెవరు? కుదరదు. దేవుడు ఆజ్ఞ ధిక్కరించడానికి వీలు లేదు. మీకు విషయం చెప్పనా? యేసు ప్రభు దగ్గర పరిశుద్ధులందరూ అంటే ఎవరో తెలుసండి? యేసు క్రీస్తు కొరకు మాత్రమే జీవించి చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేచి ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఈ పనికి మానవుడు పట్టుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టే దేవుడు కాదు యేసు క్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆయన ఎవరి చేత విమర్శకు లోను కాడు. ఇలాంటి వాడిని తీసుకొచ్చాడు ఏంటని అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవలసిన దేవుడు కాదు ఆయన. ఒక్క మాటకు కూడా అవకాశం ఇవ్వని దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. పరిశుద్ధులైన తర్వాతే తీసుకెళ్తాడు. పరిశుద్ధత వస్తేనే తీసుకెళ్తాడు. నువ్వు బ్రతికుండగా ఈ రోజు గనక పాపం మానేస్తేనే నేను పరలోకం తీసుకెళ్తాడు. నీకు ఇంకా అవకాశం ఉంది. ఏముంటే అవకాశం తెలుసా?
నీ లోపల ఊపిరి గుండె కొట్టుకునే వరకు నీకు అవకాశం ఉంది. ఈ రోజే మార్పు చెందు. దేవుని స్తోత్రం. అంతేగాని ఎలాగున్నా వెళ్ళిపోవచ్చనే భ్రమలో ఉండొద్దు. తీసుకెళ్ళి ఆ మహానుభావులు ఆయన కోసం రాత్రి పగలు శ్రమించి చనిపోయిన మహాదైవజనుడి పక్కన ఈ పనికి వాళ్ళ పెట్టుకుని కూర్చోబెట్టే న్యాయము లేని దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిస్తాం. ఖచ్చితంగా వినండి పరిశుద్ధాత్మ చెప్పే సువార్త. అర్థమైందండి మీకు అందరికీ? యేసు ప్రభు ఎవరట? ఖచ్చితమైన దేవుడు. దేవుని స్తోత్రం. ఒక్క మాట మీరు అర్థం చేసుకుంటే, ఈ పాపము భయంకరమైంది కాకపోతే యేసు ప్రభు అలాగ 2 చేతులతో దీవించేసి వచ్చేయండి అందరూ పరలోకం అందుడండి. ఈ పాపం భయంకరమైంది కాదనుకోండి, యేసు ప్రభు అందరూ వచ్చేయండి పరలోకానికి కానీ దీవించేద్దుడండి. ఇక్కడికి వచ్చి ఆయన దీవించిన వాళ్ళందరూ వెళ్ళిపోతురండి. కానీ ఆయన ఇలా దీవించలేదండి, ఇలాగ ఏలాడాడండి. ఆ పాపం అంత భయంకరమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత భయంకరమైంది పాపము! ఇలాగంటే పోయేది కాదండి, ఇలాగ అనవలసి వచ్చిందండి. హల్లెలూయా చెప్తాం, గట్టిగా చెప్పాలి. ఇలా చూస్తున్నారా? ఇలాగ ఉండవలసి వచ్చింది, ఏలాడవలసి వచ్చిందండి. అందుచేత తిరిగి అయ్యే పనులు చేస్తున్న వారు ఖచ్చితంగా ఆ రక్తానికి వ్యతిరేకమైనటువంటి శిక్షను పొందుతారండి. అందుచేత ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించను. ఎవరితో బ్రతికాం మనం? ఎవరితో తిరిగి లేచాం? క్రీస్తుతో తిరిగి లేచాము. క్రీస్తుతో తిరిగి లేచిన వారు ఎవరి కొరకు జీవించాలి? బై కూర్చో. ఎవరి కొరకు జీవించాలి? క్రీస్తుతో తిరిగి లేచిన వారు ఎవరి కొరకు జీవించాలి? చెప్పండి. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు అందరికీ తెలుసు, మీకు తెలియని విషయం కాదు. ఈ రోజు కూడా చిత్తూరు దగ్గర 4 పిల్లలకి, స్కూల్ పిల్లలకి కరోనా వ్యాపించింది. ఇప్పుడు 2nd వేవ్ కరోనా. ఈరోజు బ్రిటన్లో చెప్తున్నారు 2nd వేవ్ కరోనా. రెండోసారి వచ్చే కరోనా ఇప్పుడు వచ్చిన దానికంటే 4 రెట్లు తీవ్రమైనది. 3 రోజుల్లో ఇప్పుడు కరోనా 2nd వేవ్ వచ్చిన వాళ్ళు 3 రోజుల్లో వైద్యం అందకపోతే చనిపోతారు. దేవుని స్తోత్రం. 14 రోజులు ఇదివరకు కరోనా, ఇదివరకు 14 రోజులు, ఇప్పుడు 3 రోజులు. ఆ తర్వాత రాబోతున్న వ్యాధులు 1 రోజు టైం కూడా ఇవ్వు, రావడం చనిపోవడం అంతే. ఆ టైం కూడా ఇవ్వు, తర్వాత వచ్చే వ్యాధులు. ఎందుకంటే ఏ వ్యాధికి మందు కనిపెట్టబడలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? పైనుంచి ఆజ్ఞ రాలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చనిపోయిన వారు ఏం సాధించాం? నువ్వు చనిపోవా? నేను చనిపోనా? కాబట్టి బ్రతికి ఉండగానే క్రీస్తు కొరకు జీవించడం మొదలుపెట్టు. అది రేపు కాదు, ఇప్పుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం. ఎంతమంది సంఘం ఉన్నారనేది కాదు, నేను ఎప్పుడు లెక్కలేను. ఎంతమంది ఉన్నారని కాదు, సంఘంలో ఎంతమంది ఎత్తమనే వారు ఉన్నారనేది ముఖ్యం సంఘానికి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, మేము మానేద్దాం అనుకుంటున్నాం అని. శుభస్య శీఘ్రం, ఈ రోజే ఆగిపో. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఎవరి కోసం వస్తున్నావు నువ్వు సంఘానికి? నా కోసమా? నువ్వు పరలోకం వెళ్ళడం కోసం సంఘానికి రా అంతే. ఎవరిని చూడకు నువ్వు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును చూడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంఘము ఎవరి కోసం పనిచేసే సంఘము? క్రీస్తు యేసు కొరకు పనిచేసే సంఘము. కేవలం భోజనాల రోజునే సువార్త పెట్టుకుంటాం మనం. దేవుడికి ఇష్టమైన సువార్త నిన్న కాదు,
దేవుడికి ఇష్టమైన సువార్త నిన్న కాదు, ఈ రోజు వచ్చిన వారే దేవుడికి ఇష్టమైన వారు. దేవుని స్తోత్రం. మరి దేనికోసం సువార్తకు రావాలి మనం? యేసుక్రీస్తు సంతోష పెట్టడానికే సువార్తకు రావాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆయన పద్ధతి. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో ఎవరికి తెలియదు. ఆయన స్వరం ఎప్పుడు బలంగా వినబడజేస్తాడో ఎవరికి తెలియదు. మీకు తెలియదేమో, ఇక్కడ 5 నలుగురు ఉన్నా ఇంకా గట్టి స్వరముతో ఆయన మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. జనాలను కాదు ఆయన చూసేది, హృదయాలను చూస్తాడు. దేవుని స్తోత్రం. అందుచేత మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అవిధేయులను ప్రేరేపించువాడు. చెప్పండి, గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఈ విషయం చెప్పి నేను త్వరగా ముందుకు సాగిపోతాను. అవిధేయులను ప్రేరేపించువాడు. అవిధేయులెవరు? ఇలా చూశాడు ఒకసారి, ఇలా చూశాడు. ఒక అందమైన వస్తువు మనిషి ఉంది అక్కడ. ఇలా చూశాడు, మళ్ళీ చూడలేదు ఇంకా. వాళ్ళని సాతాను ఏమి చేయలేడు అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మళ్ళీ చూశాడు, పట్టాడు అపవాది. ఇప్పుడు అర్థమైందా? రెండవసారి చూసేవారే అవిధేయులు. దేవుని స్తోత్రం. చేయొద్దన్న పని మొదటిసారి ఒక్కసారి ఆపేసి రెండోసారి చేయకుండా ఉన్నవారు విధేయత కలిగిన వారు. ఆ పండును చూసినప్పుడే వద్దు ఇది తినకూడదు అనుకుని ఉంటే అది విధేయత. మళ్ళీ చూసేటప్పటికి సాతాను అన్నాడు, నీకు ఆ పండు కావాలా అని అడిగాడు. ఒకవేళ ఆదాము హవ్వ గనక ఆ పండుని మేము దేవుడు చూడొద్దన్నాడు అని ఉంటే గనక ఈరోజు మనుషుల మీద ఈ శాపమే లేదు. దేవుని స్తోత్రం. నువ్వు తప్పు ఎప్పుడు చేస్తావు? మొదటిసారి చెయ్యవు. మొదటిసారి ఆ ఫోన్ కట్ చేస్తే ఆడు మళ్ళీ నీకు ఫోన్ చేయడు. మొదటిసారి నీ చూపు తిప్పేసుకుంటే మళ్ళీ వాడు చూడు. మొదటిసారి ఆ దుష్ట వ్యసనం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆ వ్యసనం నేను ఇంకా లాగదు. మొట్టమొదటిసారి నువ్వు నిర్ణయానికి వచ్చేస్తే మళ్ళీ నిన్ను ఎవరు ఏమి చేయలేరు. అలాగా నువ్వు నిర్ణయానికి రా. నా ప్రభువుకి వ్యతిరేకమైంది చూడను, చెయ్యను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. నీకు ఆ నిర్ణయం రాక లాగుతాడు. చూడతావా తా నీ వెనకాలే తిరుగుతాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, వాడు ఎవరిని పడవేయుదునని గాలము వేసి లాగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంచేత నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. నో, నేను చూడను, నేను చెయ్యను, నాకొద్దు, నా ప్రభుకి ఇష్టం లేని చూపు పనులు నాకొద్దు అనే నిర్ణయానికి నువ్వు వస్తే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేదు, శూరులు మనకెవ్వరు లేదు, రాజులు మనకెవ్వరు లేదు, శూరులు మనకెవ్వరు లేదు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా
ప్రపంచంలో ఈ లోకం నుంచి ఈ పాపం నుంచి బయటపడాలంటే నీ శక్తి సరిపోదు. దేవుడి మీద అనుకో, నేను చెయ్యను ప్రభువా, నాకు సహాయం చెయ్యను. నీ పక్షంగా వాటన్నిటి మీద ఆయన యుద్ధం చేసి నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు జారిపోతే ఆయన ఏం చేస్తాడు? నువ్వు ప్రతిదానికి జారిపోతే ఆయన ఏం చేస్తాడు? రేపటి నుంచి నేను కరెక్ట్గా ఉంటాను అనొద్దు. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే నువ్వు దేవుడి కొరకు జీవించు. అదే సువార్త. అదే సువార్త. సువార్త అంటే ఏంటో తెలుసా? బైక్లో ఒక 10 నిమిషాలు చెప్పి మనం వెళ్ళిపోతాం, కానీ మన జీవితం సువార్త కావాలి. మన చుట్టూ ఉన్నవారు మనలను చూసి వీళ్ళు క్రీస్తులో కరెక్ట్గా ఉన్నారు, క్రీస్తు యేసు కొరకు జీవిస్తున్నారు వీళ్ళని అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి. ఈ రోజు వరకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ప్రభువులోకి రాకపోవడానికి కారణం, నీ ఇంటిలో వారు కూడా రాకపోవడానికి కారణం నువ్వు అప్పుడప్పుడు పడిపోతున్నావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. పడిపోకు. నిలబడు బలంగా, నిలబడు స్థిరంగా, నిలబడు ధైర్యంగా, యథార్థంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు. క్రీస్తు యేసుని చూపించే జీవితం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నీలో కనబడాలి అందరికీ. నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు చదువుకునే చోట, నువ్వు వెళ్ళే చోట, నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీలో ఎవరు కనిపిస్తుంది? ఎలా కనిపిస్తాడు ఆయన? నీ స్వభావం మారితే, నీ హృదయం మారితే ఆయన కనిపిస్తాడు. నీ హృదయం మారకపోతే నువ్వే కనిపిస్తావు, క్రీస్తు యేసు కనిపించడు. ఓకేనా? గుర్తుపెట్టుకు. ప్రతి చోట దీనివల్ల నాకు ఏది కలిసి వస్తుంది, దీనివల్ల ఈ వ్యాపారం బుద్ధులు కొంతమందికి ఎక్కువైపోతాయి. ఇక్కడ నాకు ఏది కలిసి వస్తుంది, ఇక్కడ నాకు ఏది కలిసి వస్తుంది, ఇక్కడ నీకు ఏది కలిసి వస్తుంది కాదు. దుకాణం మూసేసిన తర్వాత మళ్ళీ దుకాణం గురించి నీకు ఆలోచన ఉండకూడదు. దేవుని స్తోత్రం. ఆ దుకాణంలో ఉన్నంతసేపే నీకు ఆ దుకాణం ఆలోచన. దేవుడు ఆలోచనలో నువ్వు సాగిపోవాలి. ఏ పనిలోనో ఆ పని చేసి మళ్ళీ వచ్చి దేవుడిలో నువ్వు సాగిపోవాలి. ఆలోచన మళ్ళీ కంటిన్యూ అవ్వకూడదు. నీ హృదయం అంతా వ్యాపారం మీద ఉండకూడదు, నీ హృదయం అంతా లోకం మీద ఉండకూడదు, దేవుడి మీద ఉండాలి. ఆ మాటకు వస్తే నువ్వు పని చేస్తున్నప్పుడు, ఏం చేస్తున్నప్పుడైనా నీ హృదయం, ఉదాహరణకి ఒక ముస్లిం సోదరుడు, చిన్నప్పుడు నేను ఒక కథ చదివాను. ఆయన చాలా, నాకు చిన్నప్పుడు 7-8 తరగతులు చదివిన కథ నాకు ఇంకా గుర్తుండిపోయింది. చూడండి, హృదయం అంటే అలా ఉండాలి, భక్తి అంటే అలా ఉండాలి. ఆయన పిండి వ్యాపారం చేస్తాడు. పిండి వ్యాపారం. పిండి ఎంత పిండి ఇంత రేటు అని ఇస్తాడు. ఇచ్చేటప్పటికి ఆయన పరమ భక్తుడు. దేవుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఒక రోజున ఆయన అలాగా హృదయం అంతా దేవుళ్ళకి వెళ్ళిపోయినప్పుడు ఎవరో పిండి కోసం వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఆ హిందీలో ఒక్కొక్కటి కొలుస్తున్నాడు. 1 2 3 4 5 6 అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. తేరా అంటే 13. ఇంకొక అర్థం ఏంటంటే నీ వాణ్ణి. దేవుని స్తోత్రం. తేరా అంటే ఏంటి అర్థం? నీ వాణ్ణి. చెప్పండి. అంతే. తేరా అని పోసేస్తున్నాడు. ఎంత పిండి పోసేసాడో, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, పిండి ఏమో కొలిచి పోసేస్తున్నాడు. అందరూ వచ్చేసారు. ఈయనేమో కంగారు పడిపోతున్నాడు. ఏంటండి ఈయన ఇలా చేస్తున్నాడు, నాకు కూడా కళ్ళంట నీళ్లు వస్తున్నాయి. తేరా. అప్పుడు అందరూ అన్నారు, ఈయనంత భక్తుడు ఈ చుట్టుపక్కల ప్రపంచం ప్రాంతాల్లో ఎవరు లేరు. ఆయన భక్తులకు వెళ్ళిపోయాడు. నీ పిండి నువ్వు పట్టుకెళ్ళిపో, తర్వాత చూద్దాం. ఇంకా ఆయన ఇప్పుడప్పుడే మనలోకి రాడు. వ్యాపారంలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? నువ్వు వెళ్తావు అలాగా? వ్యాపారం అంతా లాస్ అయిపోద్ది అనుకుంటావు నువ్వు, కానీ ఆయన దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వ్యాపారం డబ్బుల కోసం చేయకు, దేవుడి కోసం చేయి. ఉద్యోగం దేవుడి కోసం చేయి. ఏం చేసినా దేవుడి కోసం చేయి. దేవుని ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. తేరా. నీవాణ్ణి. చూసారా? అది భక్తి. అతను పరలోకం వెళ్ళకుండా ఎలా ఉంటాడు? అంత భక్తి పరుణ్ణి, దేవుడా అని హృదయం అంతా చేసినటువంటి వాడిని ఆయన రాజ్యానికి తీసుకెళ్లకుండా ఉండడు. దొంగ అన్నాడు సిలువలో, తండ్రి నువ్వు ఎంత గొప్పవాడివి, నన్ను నీ రాజ్యంలోకి తీసుకెళ్ళంటే ఇప్పుడే నాకు కూడా వచ్చాయి అన్నాడు. దేవుని స్తోత్రం.
నేను నీ వాడను యేసువా, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, నేరములెంతని వాడా, రాజు ప్రజలేయురా, తీరము దాటిన వాడా, రాజు ప్రజలేయురా, నా ప్రాణనాథుడా, నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, వెదకి నన్నిగా చేరితివి, ఎందరికగా వెదకితివి, రోజు బ్రతుకును మార్చితివి, నీకు సుఖముగా చేసితివి, నా ప్రాణనాథుడా, నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, మహిమనగరి విరచితివి, కంటికే దాచితివి, సకల సంపద విరచితివి, సేవకునిగా మారితివి, నా ప్రాణనాథుడా, నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి సేవింతును, స్తుతింతును. ఇంత ప్రేమకు కారణము ఏదనైతివి నా ప్రభువా, ఎన్నతయమా నీ ప్రేమ, సంగతించుచు పాడెదను, నా ప్రాణనాథుడా, నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను. ఆ మాట అనేటప్పుడు మన హృదయానికి ఆనందం. నేను నీ వాడనని, తేరా అని, నేను నీ వాడను, నేను నీ దానను. చెప్పండి ఒకసారి, నేను నీ వాడను అంటే లోకానికి నాకు అలాంటి జీవితాన్ని ప్రారంభించండి. సంతోషిస్తాడు దేవుడు, ఆస్వాదిస్తాడు. మీకు ఆహారము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము నీ జీవితంలో మరణించే వరకు ఏదోటి రాకుండా కాపాడుతాడు. దేవుని స్తోత్రం. విధేయత లేని వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు, రోగాలతో చస్తారు, పడతారు మంచాల మీద, ఇంకొకళ్ళు తిట్టించుకుంటారు. విధేయత లేని వాళ్ళు పడిపోతారు, జీవితాలు సరిగ్గా ఉండవు, పడిపోతారు. పాపం దేవుడు అంటాడు ఒక చోట, నీ పాపము చేత నీవు కూలితివి. దేవుని స్తోత్రం. జాగ్రత్త, అవిధేయత, కూలిపోతారు, ముందుకు సాగలేరు, పాపంలో ముందుకు సాగలేరు. దేవుళ్ళో ఎప్పుడూ సాగిపోతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. అంచేత మునుపు మీరు అలాగ నడుచుకున్నారు, వారితో కలిసి మనమందరము మనమందరం శరీరం యొక్కయు శరీరం యొక్క మనస్సు యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకునొచ్చు. చూసారండి, ఇవన్నీ కూడా ఆలోచించండి ఒకసారి. మనం చేసుకునే పనులు, చేసుకునే అలంకారాలు అన్నీ కూడా మనసు శరీరం, మనసులో ఉండేవి, శరీరంలో ఉండేవి నెరవేర్చుకుంటున్నాం. మనసు శరీరంలో నెరవేర్చుకునేవారు దేవుడికి విరోధులు. దేవుని స్తోత్రం. మనస్సులోని
కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు ప్రవర్తించు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రత పాత్రులై శరీరానికి విలువిచ్చే వాళ్ళకి, మనస్సుకు విలువిచ్చే వాళ్ళకి, లోకానికి విలువిచ్చే వాళ్ళకి దేవుడు విరోధి. దేవుని స్తోత్రం. దేవుడికి విరోధిగా ఉండి నువ్వు సాధించేది ఏంటో నాకైతే అర్థం కాదు. ఏం సాధించావు? నీ తృప్తితోటి నువ్వు సాధించేది ఏముంది? ఆయన తృప్తిపరచు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. దేవుడికి విరోధంగా ఉండి ఏం చేయగలుగుతావు నువ్వు? చూసారా, లోకాన్ని ప్రేమించేవారు, తమ మనసులో ఉండేది నెరవేర్చుకునేవారు, తమ శరీర కోరికలు నెరవేర్చుకునేవారు ఎవరికి విరోధులు? దేవుడికి ప్రధాన విరోధి ఎవరు? లూసిఫర్, సాతాన్. తర్వాత నువ్వు రాజ్యానికి వెళ్తావా? బైబిల్ పట్టుకుంటే వెళ్ళిపోతారా? ఆలయానికి వస్తే వెళ్ళిపోతారా? కాకులు ఎత్తి వెళ్ళిపోతారా? దశభాగాలు ఎత్తి వెళ్ళిపోతారా? భోజనాలు పెడితే వెళ్ళిపోతారా? ఇష్టం వచ్చినట్టు బ్రతికితే వెళ్ళిపోతారా? వెళ్ళరు. దేవుని చిత్తము జరిగించేవాడే ఆయన రాజ్యానికి వెళ్తాడు. దేవుని గుర్తుపెట్టుకో, మనసు పొందు తొందరగా. చూసారా, దైవోగ్రతకు పాత్రుడయుంటిని ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు అన్నమాట. చూసారా, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన కరుణ ఎంత గొప్పది. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఇప్పుడు మనం క్రీస్తులో బ్రతికున్నాం, మళ్ళీ పాపతో చచ్చిపోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? అంచేత అన్య జనులకు సువార్త ఏంటో తెలుసండి? మనము క్రీస్తులాగా జీవించడమే సువార్త అండి. క్రీస్తును నమ్ముకున్న వారు 10 మంది ఆ వీధిలో ఉండి క్రీస్తులాగా జీవింతే ఇలా వీధి వీధికి సువార్త ప్రకటించవలసిన అవసరత కూడా ఉండదండి. తెలుసా మీకు? సువార్త అవసరత ఏముంది? ఎక్కడున్నవారు, క్రీస్తులో ఉన్నవారు అందరూ క్రీస్తులాగా జీవిస్తుంటే సువార్త అయిపోయింది. క్రీస్తులాగా జీవించకపోవడం చేత సువార్త ప్రకటించవలసి వస్తుంది. క్రీస్తులాగా జీవించే సువార్త అక్కర్లేదండి. ఉదాహరణకి ఈ వీధిలో 10 మంది క్రీస్తులాగా జీవింతే 100 మంది క్రీస్తుకు తెలిసిపోయారండి. దేవుని స్తోత్రం. క్రీస్తు తెలిసిపోయాడు వాళ్ళకి కాదా? చూసారా, క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత? ఆ కృపను దూరం చేసుకోవద్దు. కృపచేతనే. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో ఇంతమంది ఉండగా, గ్రామంలో ఇంతమంది ఉండగా, వీధుల్లో ఇంతమంది ఉండగా రక్షణ నీ దగ్గరికి వచ్చింది. అది దేవుడు నీ మీద చూపిన కృప. దేవుడు నేను అనుకుంటాను, ఎంతమంది ఉండగా సువార్త ప్రకటించే భాగ్యం నాకిచ్చాడు. అది కృప. కృప. వీళ్ళకి వాయిద్యాలు వాయించడం, మైక్ సెట్లు వేయటం, మీరు రావటం, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఇదేదో అనుకుంటున్నారా మీరు? ఇది ఆయన మనకిచ్చిన కృప. దేవుని కృప. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వరము రాబో యుగములలో కనపరచు నిమిత్తము. రాబో యుగములో కనపడుతుంది రక్షణ. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు కనబడుతుంది మనకందరికి. మధ్యాకాశానికి రాలేని వాళ్ళందరూ గుండెలు బాదుకుంటారు. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. మనం ఎక్కడ కూర్చోబోతున్నాం? పరలోకమందు ఎవరితోటి? యేసుతో కూర్చోబోతున్నాం. హల్లెలూయా. యేసుతో కూర్చోబోయే వాళ్ళు ఇక్కడ ఎలా ఉండాలి? ఇక్కడ కూడా యేసుతోనే ఉండాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ కూర్చోబోతున్నావు? నీకు తెలుసా, బాప్తిసం అంటే నిశ్చితార్థం. వివాహం మధ్యాకాశంలో. బాప్తిసం అంటే నిశ్చితార్థం. నిశ్చితార్థం అయ్యాక ఆ అమ్మాయి ఇంకో పురుషుడితో మాట్లాడకూడదు. నిశ్చితార్థం అయ్యాక ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయితో మాట్లాడకూడదు. ఎప్పుడు దాకా? జీవితకాలం చివరి దాకా. యేసుక్రీస్తు మంచి వరుడు. ఆయన్ని మోసం చేస్తే కుదరదు. ఇంకా ఇక్కడ ఉండే పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు ఏమైనా తేడాగా ఉంటారేమో మనకు తెలియదు, కానీ
మరి ఆయన చాలా గొప్ప వరుడు, ఆయన దేవుని స్తోత్రం. ఆయన్ని మోసం చేయకూడదు మనం. ఆయనతో నిశ్చితార్థం అయిపోయింది, మనకు నిబంధన అయిపోయింది. మనము ఆయన వారము, దేవుని స్తోత్రం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు. ఏం సరిగ్గా నొక్కి మాట్లాడు. సరైన అసిస్టెంట్ దొరుకు నాకు. విశ్వాసము ద్వారా వస్తుంది కొమ్మైకి టక్కన ఇచ్చేయాలి. అలా చూస్తూ ఉండకూడదు. ఇంకేంటి మైకులతో ఉండు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. దేవుని వరాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మా స్టీఫెన్ గారి భార్య, స్టీఫెన్ గారి భార్య, ఆవిడకి స్టీఫెన్ అంటే అర్థం ఏమ్మా, ఇది దేవుడు మనకిచ్చిన వరం. దేవుని దేవుడు కృప చూపించి మీ ఎదురు అంతమంది ఉంటే నీకు ఇచ్చాడు ఆ వరం. ఆ జీవకుమార్కి ఇచ్చాడు, వరం ఇచ్చాడు దేవుడు. ఇంకా చెప్పనా యథార్థమైన సంఘానికి నడిపించాడు. దేవుని దేవుడిచ్చిన వరం ఇది. అంత సులువు కాదు ఇది. ఇది దేవుడిచ్చిన వరం అంటే ఆయనతో కూర్చుండబెట్టింది. మీ వలన, నా వలన, నీ వలన కలిగినది కాదు. ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి మనం నడుచుకునవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని స్తోత్రం. ముగిస్తున్నాను. మనము మంచి పనులు చేసి క్రీస్తు యేసుని గణపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం ఏ పనులు చేయాలట చెప్పండి. యేసుని నమ్ముకున్నారు, చేసే పనులు చూడండి, అనిపించుకోవద్దండి. మంచి పనులు, క్రీస్తు యేసుని సంతోషపరిచే పనులు, అందరినీ సంతోషింపచేసే పనులు, మంచి పనులు. మంచి పనులు, మంచి పని అంటే ఏంటి అని అడిగితే యేసుప్రభు అంటాడు, దేవుడిని ప్రేమించు, పక్కన ఉన్న వారిని ప్రేమించు, అదే మంచి పని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ సువార్త ప్రకటించబడుతున్నది. పాపము నుండి విడుదల పొందడానికి ఒకే మార్గం, యేసయ్య మార్గం, వేరొక మార్గం లేదు. విడుదల పొందిన వారు ఇంకా యేసుక్రీస్తు పనులు చేయటానికే నిర్ణయించబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్న దాంట్లో యేసుక్రీస్తు కనిపించాలి. ఏ పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా యేసుక్రీస్తు కనిపించాలి. నీ పిల్లలకు నువ్వు యేసులాగా కనిపించాలి. నీ భర్తకు నువ్వు, నీ భార్యకు నువ్వు, సంఘానికి పాస్టర్ గారు, సంఘము పాస్టర్ గారికి యేసులాగా కనిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మనము ఆయన సృష్టింపబడిన చేతి పని, మనల్ని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. మనం ఆయనలాగా జీవిస్తూ పరిశుద్ధులమై అనేక మందిని దేవుడు రాజ్యానికి నడిపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని గుర్తెరిగి, మనం అంటే ఎవరో తెలుసండి, రక్షణ పొందిన ప్రతి మనిషి కూడా ఆయనలాగా జీవించాలి. దేవుని స్తోత్రం. అందుకే రక్షణ ఆయన ఇచ్చాడు. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. జీవం గల దేవుడు అయిన తండ్రి, ఈ రాత్రి సువార్త ప్రకటించడానికి మీరు చేసిన సహాయం పట్టిస్తూ ఉంటున్నాను. జీవం గల దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, నిరంతరం మీ కృపలో నిలువబడి, మీ ఆత్మలో నిలువబడి, మీ సత్యంలో నిలువబడి, మీ పరిశుద్ధతలో నిలువబడి ముందుకు సాగే భాగ్యం అనుగ్రహించమని ఈ కుటుంబ యజమానిని, ఈ సువార్త పెట్టించుకున్న కుటుంబాన్ని దీవించమని, ఏర్పాటు చేసిన వారిని దీవించమని, సంఘాన్ని దీవించమని, ప్రతి ఒక్కరిపైన మీ ఆశీర్వాదములు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.